భూ కుంభకోణానికి తెరతీశారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కుత్బుల్లాపూర్, షాపూర్లో హమాలీలతో కేటీఆర్ మాట్లాడారు. హిల్ట్ పాలసీ పేరుతో దోపిడీ జరుగుతుందని వివరించారు. ప్రజా అభిప్రాయం కూడా తెలుసుకున్నారు ఆయన. సో ఇదే అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. చూద్దాం. 2 ఏళ్లలో మీరు ఒక ఇల్లు కట్టలేదు, కట్టండి. ఇక్కడ ఈ జాగాలు తీసుకొని కావాలంటే ఏదైతే ఫ్రీ జాగా ఉందో తీసుకొని కట్టి అదే కార్మికులకు ఇవ్వండి. మేము వద్దంటలేదు కదా. కనీసం కార్మికుడు నష్టపోతుంటే ఇళ్లన్న సంతృప్తి పడతాడు కదా. అవేం కాదు, పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేస్తామంటే బరాబర్ కొట్లాడుతుంది. అందులో అనుమానం లేదు. బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుంది. 9,300 ఎకరాలని చెప్పి కేవలం 4,500 చేంజ్. గత 2 సంవత్సరాలుగా సమిట్లు, పెట్టుబడులు అన్నారు. నేను దాని మీద కూడా వివరంగా మాట్లాడతా. ఇప్పుడు వద్దు, ఎందుకంటే వివరంగా మాట్లాడతా. ఇవాళ నేను కేవలం భూములు, ప్రభుత్వం చేస్తున్న భూదోపిడీ, 5 లక్షల కోట్ల కుంభకోణం మీద మాట్లాడడానికి క్షేత్రస్థాయి నిజ నిర్ధారణ, ధర నిర్ధారణ 2 జరగాలని ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కలుస్తాం. ఇంకో రోజు సమిట్లు, వీళ్ళు ఉద్యోగాల పేరిట ఆడుతున్న డ్రామాలు, ఇవన్నీ ఇంకో రోజు కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న హిల్ట్ పాలసీపై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. 5 లక్షల కోట్ల భూ కుంభకోణానికి తెరతీశారంటూ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో పర్యటిస్తున్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కుత్బుల్లాపూర్, షాపూర్లో హమాలీలతో కేటీఆర్ మాట్లాడారు. హిల్ట్ పాలసీ పేరుతో దోపిడీ జరుగుతుందని వివరించారు. ప్రజా అభిప్రాయం కూడా తెలుసుకుంటున్నారు కేటీఆర్.